శుభోదయం. శ్రీమాత్రే నమః. స్నేహపూర్వక పోలీసులకి మేము పోలీసులం అని చెప్పని దేశంలోనే మా అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ ఇంకెక్కడా లేదని గప్పాలు కొట్టుకునేటటువంటి తెలంగాణ పోలీసులు ఇదేనా మీ స్నేహపూర్వక చర్యలు? ఝాన్సీ అనే ఏబీవీపీ కార్యకర్తని, మహిళా కార్యకర్తని, తన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా అక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ భూముల్ని హైకోర్టుకి ఇవ్వొద్దు అని చెప్పని గత కొన్ని రోజులుగా ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులందరూ కూడా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మరీ అమానుషంగా ఆ అమ్మాయిని, ఝాన్సీ అనే అమ్మాయిని, తన స్లోగన్స్ ఇస్తూ వెళ్తూ పరిగెడుతూ ఉంటే బండి మీద ఇద్దరు మహిళా పోలీసులు చేజ్ చేసి జుట్టు పట్టుకొని, ఆ స్పీడ్ లో బండి మీద వెళ్తున్నారు, అమ్మాయి పరిగెడతా ఉంది, జుట్టు ఇట్లా వెనక నుంచి గట్టిగా పట్టుకొని కింద పడేశారు. గతంలో కూడా అమ్మాయిని డొక్కల్లో తన్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అసలు మనం ప్రజాస్వామిక దేశంలో, రాష్ట్రంలో ఉన్నామా? తెలంగాణ రాష్ట్ర పోలీసులకి రాజ్యాంగం పట్ల, మానవ హక్కుల పట్ల ఏమాత్రం గౌరవం లేదా? ఎంత అమానుషం కాకపోతే ఒక స్త్రీ, మహిళను కూడా చూడకుండా ఆ రకంగా జుట్టు పట్టుకొని నడి రోడ్డు పైన వెళ్తూ వెళ్తూ పరిగెడుతున్న అమ్మాయిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉంటే దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి. ఇంతకంటే అమానుషమైనటువంటి చర్య ఇంకోటి ఏది ఉండదు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ సొంత రాష్ట్రంలో శాంతి భద్రతలు, అసలు మహిళల పట్ల, ఆడవారి పట్ల మీరు చూపించేటటువంటి నిరంకుశత్వము ఖచ్చితంగా ఆమోదించదగింది కాదు. చాలా అసహ్యంగా ఉంది. ఆ సంఘటనను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. పోలీసులు వ్యవహరించిన తీరును చూస్తే చాలా అసహ్యంగా ఉంది. ఎంతటి నీచంగా వారు ప్రవర్తించారు. కనీసం ఒక మనిషిని కూడా చూడకుండా ఈ సంఘటనని యావత్ మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తోంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఇటువంటి దాష్టికానికి తెగబడినటువంటి ఆ మహిళా పోలీసుల్ని సస్పెండ్ చేసి బహిరంగంగా ఝాన్సీకి క్షమాపణ చెప్పాలి పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాము. జై శ్రీరామ్.